ఈరోజు దేవుని మాట పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకాలలో కొన్ని చరిత్ర పుస్తకాలు, కొన్ని ప్రవక్తల పుస్తకాలు, కొన్ని కావ్య పుస్తకాలు, కొన్ని కావ్య పుస్తకాలలో ఒకటి పరమగీత గ్రంథం. ఇది జ్ఞాని అయిన సొలొమోను రచించినట్లుగా ఉంది. సొలొమోను మహాజ్ఞాని. దేవుని నుండి తాను పొందుకున్న జ్ఞానంతో జ్ఞానాన్ని బోధించే సామెతలు ఎన్నో 31 అధ్యాయాల్లో రాశారు. ఎన్నో జీవిత సత్యాలను సొలొమోను ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలలో రాశారు. దేవునికి ఆయన సృజించిన మానవాళి నిజ దేవుని ఎరిగి దైవ కుటుంబంలో చేర్చబడిన సంఘమునకు గల బంధాన్ని 8 అధ్యాయాల్లో ఒక అద్భుతమైన కావ్య గ్రంథముగా పొందుపరిచారు. సొలొమోను తన ప్రియురాలు షూలమితి ప్రేమను గూర్చి వర్ణిస్తూ చెప్పారు. అలానే షూలమితి తన ప్రియుడు సొలొమోను ప్రేమను అభివర్ణిస్తూ రాశారు. అవును, క్రీస్తు ప్రభు తన స్వరక్తము పెట్టి సంపాదించిన సంఘముపై ఆయనకున్న ప్రేమను ఈ కావ్యం అభివర్ణిస్తుంది. దైవ ప్రేమను సంఘము గుర్తించాలి. సంఘము లోకములోని ప్రేమల అన్నిటికంటే ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రేమను ఎంతో ప్రత్యేకమైనదిగా ఎరిగి ఉండాలి. ఈ కావ్యంలో షూలమితి తన ప్రియుని ప్రేమను తలపోస్తూ ఈ 2వ వచనంలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చెప్పారు. అవును, దేవుని ప్రేమ లోక ప్రేమల కన్నా, ఆకర్షణల కన్నా, ఈ ప్రపంచంలోని ఎన్నెన్నో మత్తుల కన్నా మాధుర్యమైనది. ఈ లోక ప్రేమలు ఏదో ఒక సమయాన ఆగిపోతాయి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఈ దైవ ప్రేమను అగాపే ప్రేమ, దివ్యమైన పరలోక శాశ్వత ప్రేమ అని దేవుని వాక్యం బోధిస్తుంది. దైవ ప్రేమను మనం అర్థం చేసుకునేలాగున అపోస్తులుడైన పౌలు 13వ అధ్యాయంలో 13వ వచనాలలో వర్ణిస్తూ ఈ 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలముండును అని చెప్పారు. ఒకసారి దైవ ప్రేమ ఎలాంటిదో కొన్ని వచనముల ఆధారంగా ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించిన దినాల్లో ఆయన యొద్దకు ఒక శతాధిపతి వచ్చి తన దాసుడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడు గనుక తన దాసుని స్వస్థపరచాలని కొందరు పెద్దలను పంపించారు. యేసు శతాధిపతి ఇంటికి దగ్గరకు ఆయన వస్తూ ఉండగా ఆ శతాధిపతి వచ్చి, నేను నా ఇంటిలోనికి మీరు వచ్చుటకు పాత్రుడును కాను, మాట మాత్రము సెలవివ్వండి అని అడగగా ఆయన అతని విశ్వాసమును చూసి ఆశ్చర్యపడి స్వస్థత ప్రకటించగా అతని దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొన్నారు. యేసు నాయును అని ఊరికి అప్పుడే వెళ్తూ ఉండగా ఆ గవిని యొద్దకు చనిపోయిన ఒకరి కుమారుని మోసుకొని పోతూ ఉండగా ఆ తల్లికి ఆ ఒక్కడే కుమారుడు గనుక ఆమెను ప్రభువారు చూచి కనికరపడి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచారు. చిన్నవాడా లెమ్మనగానే అతడు లేచి కూర్చుండి మాటలాడసాగాను అని లూకాసు వార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. ప్రేమ కనికరము గల గొప్ప దేవుడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పారు. యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము, దేవుడు ప్రేమస్వరూపి అని చెప్పారు. శాశ్వతమైన దేవుని ప్రేమ మానవుని రోగములలో నుండి స్వస్థపరిచింది అని అనేకములైన స్వస్థత సాక్ష్యముల చరిత్రను మనం పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఒకటి మనం గమనిస్తాం. 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు మంచం పట్టి ఉండగా బెతెస్దా కోనేటి మండపము దగ్గర పడి ఉండగా దేవదూత వచ్చి అప్పుడప్పుడు నీళ్లు కదిలించబడుతున్న సమయంలో మొదట కోనేటిలో దిగినవాడు ఎట్టి వ్యాధి గలవాడైనను స్వస్థపడుచూ ఉన్నాడని చెప్పబడింది. ఇతనిని యేసు ప్రభువారు చూచి అప్పటికి 38 సంవత్సరముల నుండి వ్యాధితో అతడు పడి ఉండట చూచి స్వస్థపడగోరుచున్నావని అడిగి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పగా అతడు స్వస్థత పొంది తన పరుపెత్తుకుని నడిచెను అని చెప్పబడింది. అవును,
ఆయన ప్రేమ రోగిని స్వస్థపరిచింది, మరణము నుండి తిరిగి మనుష్యులను బ్రతికించింది. అవును, దేవుని ప్రేమ శాశ్వతమైనది, పాపిని క్షమించింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనంలో వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. ఆయన ఏమి చెప్పునో అని ఆయన ప్రశ్నించారు. ఆయన, మీలో పాపము లేనివాడు ఈమె మీద మొదటి రాయి వేయమని చెప్పగా అందరూ రాళ్ళు పారవేసి వెళ్ళిపోయారు. ఆయన ఆమెను క్షమించి, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని చెప్పి ఆమెతో చెప్పి పంపించారు. యేసు పాపిని ప్రేమించి క్షమించి రక్షించారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఈమెయే మరియ. ఈమెను క్షమించి మరణము నుండి రక్షించినందుకు కృతజ్ఞతతో అచ్చ జటామాంసి అయిన అత్తరు సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి యేసు పాదములను కన్నీళ్లతో తడిపి అత్తరు పాదములకు పూసి ఆయన క్షమాపణకు బదులుగా ప్రేమతో ఆయనను అభిషేకించింది అని ఇక్కడ చెప్పబడింది. అవును, యేసు ప్రభు ప్రేమ లోక ప్రేమల కన్నా ఎంతో మాధుర్యమైనది. అందుకే షూలమితి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని మొదటి అధ్యాయంలో 2వ వచనంలో 4వ వచనంలో చెప్పారు. అలాగే 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆయన ప్రేమను అలాగే వర్ణించింది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్పబడింది. ఈ శ్రేష్టమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తునందే మనము పొందుకోగలమని గుర్తించుదాం. అటు ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఆమెన్.